హైదరాబాద్ పంజాగుట్ట కాలనీలో పిడుగుపాటు. సుఖ్నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్పై పడ్డ పిడుగు. రైలింగ్తో పాటు కారు షెడ్డు, ఓ కారు ధ్వంసం. పిడుగుపాటుకు తెగిపడ్డ విద్యుత్ తీగలు. అనంతపురం కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చెరువుకు గండి. వృధాగా పోతున్న నీరు. నీటి ప్రవాహంలో నిలిచిపోయిన ట్రాక్టర్. గండిపడ్డ దగ్గర సిమెంట్, ఇసుక బస్తాలు వేసిన స్థానికులు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వాన. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. కర్నూలు బస్టాండ్లో భారీగా నిలిచిన వరద నీరు. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఐజా కర్నూలు రహదారి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న గుమ్మవంక మోడల్ స్కూల్ చుట్టూ చేరిన వర్షపు నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విస్తారంగా కురుస్తున్న వాన. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. నిలిచిపోయిన మట్టి వెలికితీత పనులు. కర్నూలు జిల్లా ఆదోనిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం. నాగనాథనహల్లి పెద్ద హరివానంలో పొంగి పొర్లుతున్న వంకలు. పాండవగల్ చెరువు నుంచి పొలాల్లోకి పారుతున్న వర్షపు నీరు. నేడు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ శాఖలపై రివ్యూ. ఇవాళ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ. అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వరల్డ్ బ్యాంక్ ఇవాల్టి నుంచి 27 వరకు రాజధానిలో పర్యటించనున్న బ్యాంక్ ప్రతినిధులు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణను బృందానికి వివరించనున్న సీఎం. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్కు పోలీసుల నోటీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పిలుపు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కానున్న జోగి రమేష్. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైన జోగి రమేష్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అక్టోబర్లో జరిగే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్న అలాయ్ బలాయ్. విశాఖ ఫుడ్ పాయిజన్ ఘటనలో 3 బాధితుల పరిస్థితి విషమం. 3 ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు. విశాఖలో మొత్తం బాధితులు 41 మంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని దస్తగిరి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ. 15 తులాల బంగారం, 10,000 నగదు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘరానా మోసానికి తెరలేపిన కేటుగాడు. పోలీసులని చెబుతూ వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు యత్నం. కేటుగాడి మోసాన్ని తిప్పికొట్టిన వ్యాపారులు. జనగామలోని గణేష్ వాడలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. పూర్తిగా కాలిబూడిదైన ఫర్నిచర్. రాఖీ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం. ఆర్టీసీ బస్సుల్లో ఒక్కరోజే 63,86,000 మంది ప్రయాణం. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న 41,74,000 మంది మహిళలు. ఒక్కరోజే మహిళలకు 17 కోట్ల రూపాయల ఆదా.